గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికుల ఆందోళన బాట పట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మాకు చాలీ జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం కనీసం 10,000 కూడా జీతం రాక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఈరోజు స్వచ్ఛ భారత కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కనీసం మాస్కులు కూడా ఇవ్వట్లేదు, శానిటరీలు ఇవ్వట్లేదు. ఇలా అనేక రకాల ఇబ్బందులతో మేము రోగాల బారిన పడాల్సి వస్తుందంటే కూడా శానిటరీ కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరి సమస్య ఏంటి, ఎన్ని ఏళ్ల బట్టి ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దానికి సంబంధించి కూడా శానిటరీ ఉద్యోగులు ఎవరైతే కార్మికులు ఉన్నారో వారే మాట్లాడి తెలుసుకుందాం. రాష్ట్రంలో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి గ్రేటర్ విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి వంటి పంచాయతీల్లో గ్రామాల్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్లు, అలాగే వాటర్ సప్లైలో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ కార్మికులు సమస్యలు వర్ణనీతం. ఇవాళ గత 20, 30, 40 సంవత్సరం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కార్మికులందరూ కూడా ఏ పంచాయతీలో కూడా కనీస వేతనాలు అనేవి లేవు. ఇవాళ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా కార్మికులు బాధలు తీరుతాయని చెప్పనుకున్నా సరే అరకొర జీతాలతోనే వాళ్ళు పనిచేసే పరిస్థితి. ఎక్కడా కూడా పనిలో పనిచేసేటువంటి కార్మికులు ఉద్యోగ భద్రత అనేది లేదు. అదే విధంగా చాలా మంది కార్మికులు మరణించడం జరుగుతోంది. అటువంటి వారి కుటుంబాలకు ఆసరా కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నంతకాలం పని, లేకపోతే పోతే ప్రాణం పోతే ఇంకా పని కూడా పోయినట్టే. కుటుంబాలన్నీ కూడా ఈ పంచాయతీలో ఉండేటువంటి ఈ చెత్త చెదాలు ఉంచడంతో పాటు గ్రామాలను శుభ్రంగా ఉంచడంతో పాటుగా గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి పంచాయతీ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో పనిచేసేటువంటి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యంతో పాటు కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ కార్మికులు ఉన్నారో అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో కోల్పోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు ఆదుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే సహాయ నిధి అనేది ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని కూడా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. మండలం సరిపల్లి గ్రామ పంచాయతీలోనూ గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అలాగే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా ఉన్నారు. గ్రీన్ లేబర్ ఉన్నారు. చాలా మంది కొద్దిగా సౌకర్యం అంటే సేవలు అంటే చేస్తున్నాం. ప్రతి గ్రామంలో సేవ చేస్తున్నాం. సేవ చేసినా సరే ఫలితాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని తీసేస్తాం, మేము లాగేస్తాం, పోతే పొండి మాకు ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదండి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. జీతాలు అడితే నిధులు లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకొని వస్తుండ్రు. అందువల్ల తర్వాత మాకు ఏమైనా అయినా సరే కార్మికులు ఏమైనా చనిపోయినా చేసినా సరే వాళ్ళ గురించి పట్టించుకున్నా కూడా ఎవరు కూడా లేరండి. ఏమైనా అడిగితే మీ అవధం అలాగే చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. జీతాలు ఏమొచ్చి సెక్రటరీ గారు, సర్పంచ్ గారు సంతకం చేసి ఇస్తున్నారు. ఒకసారి 2 నెలలు అవ్వచ్చు, ఒకసారి 3 నెలలు అయితే, ఒకసారి 6 నెలలు కూడా అవుతుందండి. జీతం అంటే మా పంచాయతీలు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తున్నాండి. 6,000 గ్రీన్ లేబర్కి, ఒక్కొక్కరికి వచ్చి 11,000, 12,000 ఇలా ఇస్తున్నారు సార్. మేము పారిశుద్ధ కార్మికులుగా గత 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. మేము మాతో పాటు ఒక 12 మంది మేము మా పంచాయతీ తరఫున పనిచేస్తున్నాం సార్. మాకు నెలకి 6,000 రూపాయలు చొప్పున బ్యాంకులో పడుతున్నాయి సార్. ఆ 6,000 రూపాయలు తప్ప మాకు ఇంకేటి వేతనం అనేది మాకు చూపించలేదండి. ఇప్పుడు గత 2 మంత్స్ నుంచి 4,000 రూపాయలు వేస్తున్నారండి. ఆ 6,000 ఈ 4,000 10,000 రూపాయలు చొప్పున 2 నెలల క్రితం నుంచి వస్తున్నాం సార్. అంతేగాని మాకు పిఎఫ్ కానీ ఏసీ కానీ ఏం కట్టింగ్ లేదు సార్. ఏ దెబ్బలు తగిలినా మేమే చూసుకోవాలి సార్. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ చెత్త అంత మొత్తం అంతా ఏరేసి ఇంటికి వెళ్ళిపోతాడికి అనారోగ్య పాలు అయినా సరే హాస్పిటల్కి డబ్బులు ఇవ్వట్లేదు సార్. మా డబ్బులతో మేమే వెళ్తున్నాం. అందువల్ల మాకు ఈ జీతం సరిపోవట్లేదు సార్. మరి మా పంచాయతీ మున్సిపాలిటీలో కలుస్తుందండి ఈ మధ్యనే అని అంటున్నారు. మా పంచాయతీ కార్మికులందరూ కూడా మా 12 మందిని కూడా మున్సిపాలిటీలో ఆ పేర్లు వెళ్ళాలని మనం చేసుకుంటున్నాం సార్. జీతాలంటే సెక్రటరీ గారు మామూలుగా 4,000 టైంకి ఇస్తున్నారు సార్. ఈ బ్యాంకులో పైన 6,000 ఇస్తున్నారు సార్. అవి చాలట్లేదు సార్, మాకు జీతాలు చాలట్లేదు సార్. అందుకే సార్ అడుగుతున్నాం, మాకు జీతాలు పెంచమని కోరుతున్నాం సార్. మా ఇన్నస్కరపాలు పని చేస్తాం కానీ 16 సంవత్సరాలు పెట్టి చేస్తాను. 3,000 లెక్కన అప్పుడు ఇచ్చేవారు కూలికి. అలాగే ఈ పంచాయతీలో 6,000 లెక్కన ఇస్తాండ్రు. అది అకౌంట్లోనూ సెక్రటరీ గారు ఇస్తాండ్రు. అడిగితే నచ్చితే చెయ్యండి నాకు నాని అన్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యే లేదు సార్, అవి ఎట్లేదు లేవు. ఏమైనా రోగం వస్తే మేము డబ్బులు మాకు బాగు చేసుకుంటాం. నా నేమొచ్చరికి దాటిపూడి రాము. మేము పలానా రాజుల తాళవలస గ్రామ పంచాయతీ నుంచి వచ్చాం సార్ వర్క్ చేయండి. అయితే మాకేంటంటే రేపు ఉదయం మాకు ఒకవేళ జీఎంస్ అయినా సరే పంచాయతీలో వచ్చే మాకు శాలరీ 6,000 సార్. పంచాయతీ నుంచి వచ్చేది 4,000 సార్. వచ్చే శాలరీతో ఏం చేయలేకపోతున్నాము, అనారోగ్యంతో చేయాల్సి వస్తుంది. మాకేంటంటే రేపు ఉదయం కార్పొరేషన్లో వచ్చిన తర్వాత మాకు జీఎంస్ అవకాశం వచ్చింది అనుకోండి,
అందులో మాకు పిఎఫ్ ఈఎస్ అనేది మాకు కట్ చేయాలని మేము అనుకుంటున్నాము. మాకు వచ్చే శాలరీస్ అంటే సరిపోవడం లేదు. అలానే రేపు ఉదయం జీవన్స్ అయిన తర్వాత ఎలాగైతే 22,000 శాలరీ అందుకుంటున్నారో మాకు కూడా అదే శాలరీ మాకు కల్పిస్తారని ఆ కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము. పిఎఫ్కి ఈఎస్ఐకి శాలరీస్ పెంచాలండి సార్. వర్కింగ్ అంటే ఎక్కువ చేస్తున్నారు, పనిముట్లు లేక సార్ వాళ్ళకి పనిముట్లు లేక వెళ్ళగలరు సార్. అంటే గ్లౌజులు, మాస్కులు. పారిశుద్ధ కార్మికుల పంచాయతీ కార్మికులకి కొన్ని పంచాయతీలు 6,000, మరికొన్ని పంచాయతీలు 4,000 ఇవ్వడం జరుగుతుందండి. వారి కుటుంబ పోషణకి ఆ డబ్బులు ఎటువంటి కూడా సరిపోవట్లేదు సార్. అందుగురించే మా ఏఐటీసీ తరఫున డిమాండ్ ఏంటంటే ఆ కార్మికులందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వారందరినీ కూడా వాళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఐలు చెల్లించాలని, అలాగే కార్మికులకి ఏంటంటే విశాఖపట్నంలో చెత్త, పంచాయతీలో చెత్త ఉంటుంది కదా, వీరందరికీ కూడా కార్పొరేషన్లు ఏ విధంగా శాలరీలు ఇస్తారో 22,000 రూపాయలు చెల్లించాలని మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. అలాగే ఈ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ కార్మికులకు గుర్తించాలని మా యొక్క డిమాండ్ సార్. మా పాండురంగ పంచాయతీ, పద్మనాభ మండలం పాండురంగ పంచాయతీ. మా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తాము. మాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పని మటుకు భారం ఎక్కువైపోయింది. కనీసం ఏం అడిగినా, టిఫిన్లు అడిగినా టీలు ఏది లేదు. అంచేత మాకు శాలరీ పెంచాలని కలెక్టర్ గారి దగ్గరికి మేము వచ్చాం. పిఎఫ్ ఉండాలా, వీసీ కార్డులు ఉండాలా, షూస్ ఉండాలా, సాక్స్ ఉండాలా, యూనిఫార్మ్లు ఇవ్వాలి, మాకు మాస్కులు అవన్నీ కూడా మాకు గవర్నమెంట్ ద్వారాగా మాకు వస్తే మాకు ఏ పని చేయడానికైనా బాగుంటుంది. మెయిన్ మాకు శాలరీలు మట్టుకి కనీసం గవర్నమెంట్కి మా సొమ్ము గవర్నమెంటే తింటుంది, కానీ గవర్నమెంట్ సొమ్ము మేము తినలేదు. ఇప్పటికొచ్చి 6,000 రూపాయలు ఏ నేతలు ఏ గవర్నమెంట్ ఇస్తుంది చెప్పండి? చాలేదు సార్. అందుకే మేము కలెక్టర్ గారికి మనం చేసుకుందామని వచ్చాం. పిల్లల్ని చదివించుకోవాలి, తిండికి కూడా చదవలేదు. కోటా బియ్యంతో గడుపుతున్నాం. కనీసం కోట ఇస్తుంది గవర్నమెంట్, ఆ కోటా బియ్యంతో గడుపుతున్నాం. కనీసం కాయగూరలు కూడా కొనుక్కోవడానికి స్థితిలో ఉన్నాం. పాండ్రికి పంచాయతీ సార్ 6,000 శాలరీ ఇస్తున్నారు సార్. 6,000 ఏం సరిపోతుంది సార్? పిల్లలు చదివించుకోవడానికి, తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. అందరూ 15,000 20,000 తెచ్చుకున్నాను కావట్లేదు, మీకు ఎలాగవుతుంది అంటున్నారు. మరి మా పరిస్థితి కలెక్టర్ గారికి ఎనిమిది తెలుసుకుని వచ్చాం సార్. మేము 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం సార్. మరి 6,000కి ఏం వస్తుంది సార్? మా పిల్లలు చదివించుకోవడానికి, మనం తినడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. అది పిల్లలు ఫీజులు కట్టుకుంటే 60,000 అలా ఫీజులు అడుగుతున్నాం. అంతే 6,000 చేయడానికి ఏం చేస్తాం సార్? బట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మేము అదే కలెక్టర్ గారికి చెప్పుకుందామని మేము వచ్చాం సార్. పిఎఫ్లో ఏం కట్ అవ్వట్లేదు, చనిపోతాడు మట్టి ఖర్చు కూడా ఇవ్వట్లేదు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మాలో పనిచేసిన ఆవిడ చనిపోతే మట్టి ఖర్చు కూడా ఎవరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు గుర్తింపు అవ్వట్లేదు. మాకు ఐడెంటిటీ కార్డులో ఏమి లేవు, ఏమి పిఎఫ్లు అవి కట్ అవ్వట్లేదు సార్. అందువల్ల వచ్చాం సార్. మేము 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. జీతాలు సరిపోలేదు, పెంచాలి సార్. మరి అందువల్ల వచ్చాం సార్. మేము మాకు 6,000 రూపాయలు జీతం. ఫస్ట్ అయితే 5,000 ఇచ్చేవారు. 3 నెలలు ఉండిపోయిన తర్వాత మళ్ళీ 1,000 రూపాయలు పెంచారు. 6,000 ఇస్తాను. 6,000 చాలు అని ఇప్పుడు ఈ ధర్నాలు చేస్తాను. 10,000 ఇమ్మంటున్నాను. మేము 6,000 చాలు అనేసి ఇన్నాళ్ళు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏ నెలకి ఆ నెల ఇచ్చేస్తాను. దీని గురించి మేము ఇప్పుడు వచ్చాము. మాకు గుర్తింపు లేదు, ఏటీ లేదు. అందు గురించే 10 మందిలో మేము తెల్లైతే రోడ్డు ఎక్కుతాను 6 గంటలకి. మరి ఎవరైనా బండి ఏదో గుద్దిందంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందు గురించి మేము రోజు ఇక్కడికి వచ్చి అడుగుతాను మాట కాగితాలు రాసుకొని. అధికారులు కలెక్టర్ గారు కాడ ఏమో సమస్యలు చెప్పుకుంటే ఏమైనా చేస్తారేమో మాకు మేలు అనేసి వచ్చాం ఈ రోజు. ఏమనంటే సెక్రటరీ సార్ వాళ్ళందరూ మానియండి ఎందుకు మానేస్తారు అన్నాం కదా. అది కలగా జీతాలు అడిగినా మానియే, పని చేయకపోతే మాని. ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది మేము చేసి. 200 రూపాయల కాడ నుంచి కూడా చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మాకు జీతాలు సాలేదు. మొన్న మా ఒక అబ్బాయి చనిపోయాడు ఇందులోనే. ఆ అబ్బాయి చనిపోతే కానీ పరకని ఆ అబ్బాయికి అన్నలేదు. దాని గురించి పాటలు పడతామండి. పిల్లలే చదివించుకుంటామా, మామే తింటామా, కూరగాయలు కొనుక్కుంటామా, ఏటు కొనుక్కోగలం సార్. అందుకని సార్ మాట్లాడదాం వచ్చాను సార్. ఐడియా కార్డులు అవి లేవు సార్, ఫస్ట్ నుంచి లేవు. అవును సరిపోవు సార్, అందుకే మీరు ధర్నా చేస్తున్నాను. ఏదో జీతాలు పెంచాలి. మొన్న పులిగాలు తీర్చుకోవడం ఒక అబ్బాయి చచ్చిపోయాడు. మాతో పని చేసినాడు. 5 చేశారు గుట్టిపల్లి పంచాయతీలో. 5లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు. మరి అతనికి ఎంతో కొంత ఇవ్వాలి కదా, అందుగురించి ధర్నా చేస్తున్నారండి. పద్మనాభం పంచాయతీ అండి. పద్మనాభం పంచాయతీ మాకు సరకారు లేవు. ఏమి లేనప్పుడు మేము ఇలా ధర్నాకి మేము వస్తున్నాం కాబట్టి మాకు జీతాలు లేవు, నతాలు లేవు. అది ఏంటంటే మాకు జీతాల గురించి మేము రావాల్సి ఉంటుంది. మా బాధలు మీకు తెలీదు. మా బాధలు తెలుసుకుంటే మాకు తెలుసుకొని మాకు ఏదో
సర్కారు చేస్తారనేసి మేము ఎటువంటి ఇబ్బందులు అంటే జీతాల కాడ ఇబ్బందులు అండి, జీతాల కాడ ఇబ్బందులే మాకు ఏది కూడా మాకు అవకాశం లేదు. ఒక గౌజులు ఇవ్వరు మరి ఏదైనా సరే మనకి ఇవ్వవలసి ఉండదు. వాళ్ళ సోరకాయమే వాళ్ళ ఇదే చూసుకుంటారు తప్ప మాకేం కల్పించలేదండి, మాకేం కల్పించలేదు. అలాంటప్పుడు మీరు ఏదో న్యాయం చేస్తారని మేము ధర్నాకి వచ్చామన్నమాట. జీతాలు పెంచమని, తర్వాత మాకు ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వమని. మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తాను కానీ ఇప్పుడు వరకు ఉద్యోగ బాధ్యత అనేది లేదు. పనిచేస్తే జీతం, లేకపోతే ఉండిపోతే కటింగ్. ప్రతి కార్మికుడు కూడా గుర్తింపు కార్డు అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే పంచాయతీలో పనిచేస్తున్నాను పేరుకే గానీ మనం ఎప్పుడు కూడా మనం ఒక ఎంప్లాయ్ లా చూడలేదు. ఏ పంచాయతీ కూడా, మండలంలో ఉన్న పంచాయతీలు ఎవరు కూడా చూడలేదు. కాబట్టి మేము మా ఏఐటీసీ ద్వారా వచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తర్వాత జీతాలు పెంచమని, ప్రభుత్వం దగ్గర నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి వచ్చిన కార్మికులందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తారండి. ప్రతి పంచాయతీలో ఒక్కొక్కరు 20 సంవత్సరాల దగ్గర ఉన్నారు, ఒక్కొక్కరు 10 సంవత్సరాల దగ్గర నుంచి చేస్తారండి. 10-15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం మన గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన స్కీమ్స్ కానీ, తర్వాత మన జీవీఎంసీలు ఎలాగైతే కార్మికులకు అమలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీలో జరగలేదు సార్. ఏది జరగలేదు. మెయిన్ డిమాండ్స్ ఏవేనండి, జీతాలు పెంచమని. కనీసం ఒక్కొక్క పంచాయతీలు అయితే 5,000-6,000 జీతాలే ఉన్నాయండి. ఇప్పుడు మనకి కనీసం సమాన పనికి సమాన వేతనం లాగా ఒక్కొక్క పంచాయతీలో మగవాళ్ళకి ఒక రేట్ ఇస్తారు, ఆడవాళ్ళకి ఒక రేట్ ఇస్తారండి. అలా కాకుండా అందరికీ సమాన పనికి సమాన వేతనం లాగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. పైగా గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంప్లాయ్ కింద ఉండడానికి. చేస్తాను కానీ జీతాలు కానీ, సబ్బులు కానీ, నూనెలు కానీ గవర్నమెంట్ నుండి ఏటి ఆధారం మాకు చేపలకి కనీసం ఏటి పట్టించుకునేది. ఇప్పుడు జీతాలు కూడా 5 నెలలు 6 నెలలు పెట్టి జీతాలు కూడా 4 నెలలు అయితే ఇప్పుడు జీతాలు మనకి కంపల్సరీ ఇవ్వాలి. ప్రభుత్వం కోరుతాను. మాకు ఐరన్ కార్డు కూడా ఇవ్వాలా. మరి గుర్తింపు కార్డు నేను మా ఎన్ఆర్సీ అయినా మాకు ఆధార్ వేటి లేదు సార్. అదేంటి గుర్తింపు కార్డు ఇవ్వాలా, జీతాలు పెంచాలా. గౌజులు కానీ అలాంటివి ఏటి నేవండి, గౌజులు కానీ ఏటి నేవో అలాంటి ఏటి నేవండి. జీతాలు 4 నెలలు కోసుట్టు 5 నెలలు కోసుట్టు జీతాలే ఇస్తున్నారు అంతే తప్ప గవర్నమెంట్ నుండి ఏ ఆదాయం మాకు రాలేదు. అది అనంతపురం పంచాయతీ, అన్ని పంచాయతీలు ఉన్నాం. ఏడు సార్ అలా రావడం, డ్యూటీలకి రావడం మరి అలా పోషిస్తాను. మరి ఇంకేట అంతాము లేకపోతే మాది దెంగండి అంటారు. అలాగే జరుగుతాను. అది జనాలు అడిగితే మాకు మీరు సెక్రటరీని ప్రెసిడెంట్ అడుక్కోండి అని జనాలు అంటారు. మరి సెక్రటరీ ప్రెసిడెంట్ ఇవ్వాలి. మరి జీతాలు ఏ ఇచ్చిన అదే 4 నెలలు 5 నెలలు అయిపోతాను జీతాలు. 2 నెలలు కోసుంటే అలా జీతాలు ఇస్తారు. కరెక్ట్గా జీతాలు ఏ నెల కానీ నెల తేల్చలేదు. సొంత పంచాయతీలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు 10,000 ఇస్తారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి మా పంచాయతీలో నెలకి ఫస్ట్ 5,000 తారీఖుల్లో ఇస్తాను. మాకు యూనిఫామ్ ఒకటి, సబ్బులు అవన్నీ కల్పిస్తారని కోరుచుంటున్నాం. జీతం అయితే చాలలేదు సార్. కనీస వేతనం ఒక 18,000 చేయమని డిమాండ్ చేస్తాం. ప్రతిదానికి ఇబ్బంది పడతాం సార్. స్కూల్ ఫీజు అని, పాప స్కూల్ అని, ఇవన్నీ జీవన్స్ అయ్యాక మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని కోరుతున్నాం. మాకు ఏనా జరిగినా సరే, ప్రమాదం జరిగినా సరే మాకు పట్టించుకునే నాదుడే లేడు. అసలు యాక్చువల్గా పంచాయతీకి ఏదో ఒకటి భరోసా అనేది ఏమి లేదండి. మాకు 10,000 రూపాయల జీతంతో మాకు ఇంటికి గడ్డం లేదు. అసలు 10,000 రూపాయలు సరిపోవడం లేదండి. ఒక పద్ధతిలో ఒక విధంగా జీతాలు పెంచి ఒక 18,000 ఎంతో ఇచ్చేటట్టు అయితే మాకు కనీసం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పిఎఫ్ ఈఎస్ఐ కట్టేలాగా మాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. బాంధపురం పంచాయతీ మాది. అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. మా ఆయన చెప్పారు ట్రైన్ గుద్దీసి, దానికి కూడా కానపారకు ఇవ్వలేదు, ఏ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత వచ్చి జీతాలు కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అప్పుడు 3,000 ఇచ్చారు జగన్ ఉన్నప్పుడు. 3,000 ఇస్తే సంవత్సరంన్నరకు ఇచ్చేవారు. సగం వాళ్ళు తినేవారు, సగం మాకు ఇచ్చేవారు. ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇది 4వ నెల మాకు జీతాలు ఇవ్వలేదు. మాకు పిఎఫ్లు అయ్యేటి రావడం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీలో కలుస్తుంది, మమ్మల్ని సహకరించి ఏలువారు అందరు కలిపి మాకు ఏదో దారి చూపిస్తారని మేము అంటాం. అది చాలలేదు సార్. రోజుకి 200 పడుతుంది. 7 సరిపోదు సార్. 3 ఊళ్ళు చేయాలా. చనిపోయారు కానీ ₹1 ఇవ్వలేదు సార్ మా ఆయనకి. పని చేస్తాడు చనిపోయారు జగన్ ప్రభుత్వంలో. అయితే పోస్ట్ మాస్టర్ అయిన తర్వాత ఆయన ఏంటన్నంటే పోలీసు అక్కడ హాస్పిటల్, మహారాజ్ హాస్పిటల్లో మీకు జగన్ తరఫున ఏమైనా వస్తుంది అన్నారు. కానీ ₹1 ఇవ్వలేదు. 19,000 జీతం కూడా మాకు తినేశారు ఆ టైంలో. ఒక సంవత్సరం పాటు మమ్మల్ని వేసుకోలేదు. తర్వాత మేము అడిగితే ఈ నెలకి సంవత్సరం అయి నేను జాయిన్ అయ్యి కోరుకుంది అదే. పంచాయతీల్లో పనిచేస్తున్న స్వచ్ఛ భారత కార్మికుల బాధల వర్ణనాతీతం. చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5,000, 6,000 జీతాలకే మేము 10-20 సంవత్సరాలు పెట్టి పనిచేస్తున్నా సరే కనీసం మాకు ఇంతవరకు కూడా జీతాలు పెట్టలేదు. మరోవైపు చాలీచాలని జీతాలు ఒకవైపు అయితే, మరోవైపు 2-3 నెలలకి 4-5 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా
ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలి. మరోవైపు ఐడి కార్డులు ఇవ్వాలి. ఎక్కడైతే మేము గ్రామాల్లో పనిచేస్తున్నామో గ్రామాల్లో పనిచేసే కనీస ఒక సదుపాయాలు కూడా స్వీపర్లకు కానీ కలిగిన స్వీపర్ ఏదైతే ఉన్నాయో గ్లౌస్ సంబంధించి కానీ శానిటరీకి సంబంధించి కానీ ఎటువంటి వస్తువులు కూడా ఇవ్వట్లేదు. దీంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఐడి కార్డులు ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలంటే కూడా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.